ఇప్పుడు మనం కన్యా రాశిలో శనిగ్రహం స్థితి పొందితే ఫలితాలు ఎలా ఉంటాయి? కన్యా రాశి అనగానే మనకేంటంటే ఒక సింగిల్ లేడీ చేతిలో లాంతర పట్టుకొని చీకట్లో ప్రయాణం చేస్తున్నట్టు ఉంటుంది. అంటే ఇక్కడ శని స్థితి పొందటం వల్ల ఈ మనిషి తన వృత్తి ద్వారా ఎదుటి వాళ్ళకి వెలుగునివ్వాలి అని తను ఏదైతే నేర్చుకుంటున్నాడో ఆ నేర్చుకున్నది మళ్ళీ ఎదుటి వాళ్ళకి దానం చేస్తా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి ఈ రాశి యొక్క లక్షణం ఉంటుంది. ఈ కన్యా రాశిలో శని స్థితి పొందినప్పుడు వీళ్ళు ఏ విధంగా ఉండాలంటే మనీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకూడదు. రూల్ వర్క్ తను ఏదైనా ఉద్యోగానికి వెళ్తున్నా లేకపోతే ఉద్యోగానికి అప్లై చేస్తున్నా ఆ ఉద్యోగం వెళ్తున్నప్పుడు ఆ కంపెనీ యొక్క స్థితి అంతా ఆ కంపెనీలో మనం ఎంత నేర్చుకోగలం అర్థమైందా? లెర్నింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తా వీళ్ళు ఎప్పుడైతే వృత్తి ఉద్యోగాలు చేస్తుంటారో వీళ్ళ జీవితంలో ఎదుగుదల అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక కంపెనీలో మనం తీసుకున్నాం అనుకోండి, ఒక కంపెనీ ఒక నెలకు 1,00,000 ఇస్తుంది, చిన్న కంపెనీ అవ్వచ్చు. లేదా ఇంకో కంపెనీ 50,000 60,000 ఇస్తుంది, కానీ చాలా పెద్ద కంపెనీ చాలా పెద్ద ప్రాజెక్టులు అక్కడ మనకు నేర్చుకునే వెసులుబాటు ఎక్కువ ఉందనుకోండి. ఇక్కడ మనం ఈ తక్కువ శాలరీకి అయినా సరే అలాంటి కంపెనీలోకి వెళ్తే కనుక భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ కన్యా రాశిలో ధనకారకుడైన శుక్రుడు బాగా నీచపడి ఉంటాడు, విద్యాకారకుడు బుధుడు బలంగా ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ కాలం వృత్తి ఉద్యోగాలు చేయరు. మిథున రాశులు కానీ కన్యా రాశులు కానీ శని స్థితి పొందితే కనుక వీళ్ళు ఎప్పుడైనా సరే మంచి ఎంటర్ప్రీనర్గా కానీ హోల్సేల్ డీలర్లు కానీ పెద్ద పెద్ద బిజినెస్లో వెళ్ళే అవకాశం కానీ ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఎంతకాడికి లెర్నింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. మనం ఎప్పుడైనా ఒక గ్రహం కూర్చున్నప్పుడు మనం ఆ రాశి యొక్క లక్షణాలని మనం అప్లై చేస్తూ వెళ్తుంటే కనుక దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. అంటే ఇక్కడ కన్యా రాశిలో మనం ఎప్పుడైనా డబ్బు ప్రయారిటీ ఇస్తా డబ్బు కోసం వెళ్తా లెర్నింగ్ అనేది లేకపోతే కనుక వీళ్ళ లైఫ్లో సుఖ సంతోషాలు ఉండవు, లైఫ్ అనేది డౌన్ఫాల్ అయిపోతుంది. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఏదైతే నిత్యం నేర్చుకుంటూ ఉంటారో ఆ నేర్చుకున్నది మొత్తం మళ్ళీ రిటర్న్ సొసైటీకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఇక్కడ కన్యా రాశిలో కూర్చున్న శని ఏదైతే అంటే మీన రాశిని ద్వాదశ వ్యయ స్థానాన్ని చూస్తుంటాడు, అంటే దాన స్థానాన్ని చూస్తుంటాడు. అంటే వీరు ఏదైతే చేస్తున్నారో భగవత్ ప్రసాదం ఏదైతే వస్తుందో దాన్ని మళ్ళీ మనం సమాజానికి రిటర్న్ ఇవ్వాలి. ఇది ఒకటి వాళ్ళ యొక్క లక్షణాల్లో అలవర్చుకోవాలి. ఫైనల్గా చెప్పేది ఒకటే, కన్యా రాశి ఫలితాలు అనేది చాలా డిఫరెంట్ కాంబినేషన్స్లో మనం చెప్పాలి. ఎప్పుడైనా చూడండి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏంటంటే సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ చూస్తే కనుక 6వ ఇంట్లో శనిగాని కన్యా రాశిలో శనిగాని ఉంటుంది. వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంతకాటికి మనీ ప్రయారిటీ ఇవ్వకుండా వాళ్ళ వృత్తిలో ఎంతకాటికి లెర్నింగ్కే ఎక్కువ ప్రాసెస్ ఇస్తుంటారు. ఈ లెర్నింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే ఉంటుందో వీళ్ళు సక్సెస్ వైపు వెళ్తారు. ఇలాగ సక్సెస్ఫుల్ పీపుల్ చాలా ఉంటారు. ఇక్కడ దీంట్లోనేమో ఎక్కువ టైం లేదు కాబట్టి మనం చెప్పలేము.